అదే 5 కొడితే చూడొచ్చు 5 లైట్స్ స్పీడ్ చేంజ్ అయిపోయింది. మనం అమెజాన్లో ఆటంబర్గ్ ఫ్యాన్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఇవి చాలా కరెంట్ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. మనకు 3700 అట్లా పడింది ఈచ్ ఫ్యాను. 1 డేలో డెలివరీ అయిపోయింది ప్రైమ్ మెంబర్గా. దీనికి 3 years ఆన్ సైట్ వారంటీ ఉంటుంది అండ్ 65% ఎనర్జీ సేవింగ్ కూడా ఉంటుంది. లుకింగ్ చూడడానికి చాలా ఆన్లైన్లో తీసుకుంటే 2+1 year 3 years వారంటీ ఉంది. మనం బయట తీసుకుంటే మాత్రం 2 years వారంటీ ఉంది. IIT బాంబే వారంటీ కార్డ్ ఇది. ఫ్యాన్ రాడ్ 1 inch 8 feet ఇచ్చిన రిమోట్ చాలా బాగుంది. డైరెక్ట్ నంబర్స్ వచ్చేసి స్క్రూస్ నట్స్ బ్యాటరీ ఓకే. ఫ్యాన్ మోటార్ క్యాప్స్ ఓకే. వింగ్స్. నేను ఆటంబర్గ్ ఫ్యాన్ యొక్క రిమోట్ చూపిస్తున్నాను. ఈ B అంటే మ్యాక్సిమం స్పీడ్ అనమాట. B కొడితే కనుక మనకు 6 స్పీడ్ వస్తుంది. ఈ 6 వచ్చింది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు అక్కడ లైట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు B కొడుతున్నాను. B కొడితే కనుక అక్కడ మనకు 6 లైట్స్ వస్తాయి. ఒకసారి చూద్దాం. B 6 లైట్స్. అదే 5 కొడితే చూడొచ్చు 5 లైట్స్ స్పీడ్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత 4 కొడుతున్నాను, ఓన్లీ 4 లైట్స్ వచ్చినాయి. తర్వాత 3 కొడుతున్నాను, 3 లైట్స్ వచ్చినాయి. ఓన్లీ సింగిల్ 1 రావాలంటే 1 లైట్ వచ్చింది, స్పీడ్ తగ్గిపోతుంది. అదే B కొడితే కనుక మ్యాక్సిమం స్పీడ్ వస్తుంది. ఇన్ కేస్ మనం ఆఫ్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఈ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, ఆన్ ఆఫ్ స్విచ్ని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. అవి ఇట్లా ఆన్ చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. ఒక ఎల్ఈడి కావాలంటే ఎల్ఈడి కూడా ఆన్ చేసుకోవచ్చు. చూస్తున్నాను ఇక్కడ ఎల్ఈడి సింబల్ ఉంది. ఎల్ఈడి ఆన్ చేస్తే మనకు 6 ఎల్ఈడీస్ వస్తాయి. మనకు నైట్లో బెడ్ లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ ఎల్ఈడి ప్రెస్ చేసుకుంటే ఎల్ఈడి వచ్చేస్తుంది. ఎల్ఈడి ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇది ఆఫ్ చేసేస్తే కనుక ఆఫ్ అయిపోయింది. ఈ సేమ్ ఇదే రిమోట్ వేరే ఫ్యాన్కి కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఎల్ఈడి ఆన్ చేస్తున్నాను, సో ఇక్కడ ఎల్ఈడి వచ్చింది. మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోయింది. సో బోత్ ఫ్యాన్స్ ఎట్ ఏ టైం రన్ అవుతున్నాయి అనమాట. కొంచెం దగ్గర రిమోట్ ఉంటే రెండింటికి పనిచేస్తుంది. స్లీప్ మోడ్ ఉంది కదా, స్లీప్ మోడ్ ఆన్ చేసుకొని కూడా కొద్దిసేపు పెట్టుకోవచ్చు. లేదంటే టైమర్ ఆన్ చేసుకొని ఎప్పుడు 1 అవర్కు 2 అవర్స్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు. మళ్ళీ ఆన్ చేస్తే 3, మళ్ళీ ఆన్ చేస్తే 4, అట్లా ఒక్కొక్క టైం బట్టి ఆగిపోతూ ఉంటుంది. ఎల్ఈడీస్, స్లీప్, టైమరు, మ్యాక్సిమం స్పీడ్ 1 నుంచి మ్యాక్సిమం స్పీడ్ పోవచ్చు, 2 నుంచి మ్యాక్సిమం స్పీడ్ పోవచ్చు, 2 నుంచి 5కి పోవచ్చు, 5 నుంచి 6కి పోవచ్చు. ఇది ఇప్పుడు 5 వచ్చింది. 5 నుంచి మళ్ళీ 3కి రావాలంటే డైరెక్ట్ 3కి రావచ్చు. 3 నుంచి మళ్ళీ 1కి రావాలంటే డైరెక్ట్ 1కి రావచ్చు. 1 నుంచి మ్యాక్సిమం స్పీడ్ రావాలంటే మ్యాక్సిమం రావచ్చు. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా మనకు సోఫాలో కూర్చొని సోఫాలో పడుకొని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఇట్లా పడుకొని కూడా డైరెక్ట్ ఆఫ్ చేస్తే మనకు ఆగిపోతుంది, మళ్ళీ ఆన్ చేస్తే ఆగిపోతుంది, ఆన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఫ్యాన్ ఆగిపోయింది, తిరగట్లేదు, కానీ మనం కావాలంటే ఎల్ఈడీస్ అట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మనము 0 బల్బ్ ఇంట్లో పెట్టుకోకుండా, బెడ్ లైట్ వేసుకోకుండా దీంతో రన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఈడి ఆపరేట్ చేస్తే మనకు ఎల్ఈడి ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఎల్ఈడి ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. అంటే ఫ్యాన్ తిరగకున్నా కూడా మనకి ఎల్ఈడీస్ ఆన్ అవుతాయి. డైరెక్ట్ ఫ్యాన్ కావాలంటే కూడా ఫ్యాన్ తిరుగుతూ కూడా ఎల్ఈడీస్ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట.